ఒక ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేత్కర్ వ్యవహారం అయితే చాలా వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా కూడా ఆమె గురించి చాలా కథనాలొచ్చాయి. అసలు ఆమె అధికార దుర్వినియోగం చేసిందని, ఐఏఎస్ ట్రైనింగ్ అని ఉంటే ఈ రకంగా ఏ రకంగా చేస్తారని కూడా చాలా వివాదాస్పదమైంది. అంటే మీరు ఒక మోటివేషనల్ చాలామంది మెంటార్‌గా ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్‌కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యవహారం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? యాక్చువల్‌గా వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఒక మనిషి అలా చేస్తూ ఉండడానికి. ఫస్ట్ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే. ఏంటి అంటే ఈ ఇన్‌స్టంట్ రెస్పెక్ట్ వస్తుంది చూసారా? ఓకే. ఈ రోజు వరకు మొన్నటి వరకు పలానా సో అండ్ సో పేరున్న అమ్మాయి ఇప్పుడు సడెన్‌గా కలెక్టర్ మేడం అయిపోయింది. ట్రైనీయే కదా! ఆ! రేపవుతుందిగా. ఓకే. ఈరోజు ట్రైనింగ్‌లోకి వెళ్ళింది. ట్రైనింగ్ ఫినిష్ చేస్తుంది. 6 మంత్స్ తర్వాత పోస్టింగ్‌లోకెళ్తుంది గదా! హ్మ్. ఓకే. ఈ ఈ సడెన్ ఈ ఇన్‌స్టంట్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఆ ఇండివిడ్యువల్ పర్సనాలిటీని బట్టి ఆరోగెన్స్‌కి దారి తీస్తా ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. ఓకే. ఇంకొకటి ఒక కల్చరల్ ఫ్యాక్టర్ ఉంటుంది. వేరెన్ సొసైటీ ఇప్పుడు మన సోషల్ మీడియా అంతా ఎలా ఉంది? ఎవరన్నా ఒకళ్ళు సాధించగానే ప్రమోట్ కొంచెం చేయడం. కష్టంలోంచి వచ్చి సాధిస్తే ఇంకా వాళ్ళొక పెద్ద హీరోలాగా ప్రమోట్ చేసి ఆ ఇన్‌స్టంట్ ఫేమ్ ఇచ్చేస్తున్నారు. అవును. ఫేమ్ మళ్ళీ అదే గర్వంకి దారి తీస్తుంది. సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ఓహ్! నేనెళ్తే గ్రేట్. ఎక్కడికి వెళ్ళినా గ్రేట్. ఆ! అందరూ నన్ను వావ్ అంటున్నారు. హ్మ్. దీన్ని నేను ప్రాసెస్ చేసుకొని నన్ను నేను గ్రౌండెడ్‌గా ఉంచుకోవటం అనేది చాలా కష్టం. హ్మ్. యూజువల్ హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే పొగడ్తలకు పడిపోవటము. ఆ! ఇదే కదా! సో, ఈ ఇన్‌స్టంట్ ఫేమ్ అంతా గూడా ఇలాంటి ఆరోగెన్స్‌కి దారి తీస్తా ఉంటుంది. తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద అవగాహన లేకపోవటము. అంటే మీరు అన్ని నేర్పిస్తారు గదా! నేర్చుకోలేదు గదా ఇంకా. ఓకే. అందుకే ట్రైనీ స్పేస్‌లో ఉన్న ఆవిడ మిస్టేక్ జేసింది. ఓకే. హ్మ్. అందుకని చేసిందావిడ. ట్రైనింగ్‌లో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి లబాసనాలో ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. ఓకే. ముస్సోరిలో. ముసోరిలో. హ్మ్. ట్రైనింగ్ ఫేజ్‌లోనే ఉంది కాబట్టి అదే అంటున్నాను. అదొక పర్సనల్ బిహేవియర్ ట్రైట్ అన్నమాట ఓకే. అది. హ్మ్. సో, ఇలాంటి ఇది లేకపోవటం వల్ల. తర్వాత ఇమ్మీడియేట్ ఈ లైన్ ఆఫ్ హైరార్కీ ఏదైతే ఉంటుందో అట్లా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేకపోవటం వలన. పైనుంచి ఒక అథారిటీ ఉంది. ఒకళ్ళకి ఆన్సరబుల్ అంటే ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటాము. ట్రైనీస్‌కి అట్లాంటిదేమీ లేదుగా. ఎవరు కంట్రోల్‌లో ఉండరా వీరు? అంటే ఎవరికి అథారిటీ ఉంటే చాలా చాలా ఇన్ జనరల్ ఉంటుంది. ఓకే. ఇన్ జనరల్ ఇన్ ఉంటది. జనరల్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉన్నారు. ఒక ప్రోగ్రామ్ అకాడమీ నుంచే. ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాళ్ళున్నారు. ట్రైనర్స్ ఉన్నారు. ఏ సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్‌కి హెడ్స్ ఉన్నారు. ఇవన్నీ ఉంటుంది. మీరు ఆఫీస్‌లో కూర్చుంటే ఒక డైరెక్ట్ రిపోర్ట్ ఈ బాస్ ఉన్నారుగా. హ్మ్. ఒక ఆ 1 పర్సన్‌కి మీరు ఆన్సరబుల్ గదా! అంతే. అది ఇక్కడ మిస్ అవుతుంది గదా! ట్రైనింగ్ స్టేజ్‌లో. వా సో, ఇట్లాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కడన్నా ఒకటి ఇట్లా మిస్టేక్స్ అవుతాయి. మీరిక్కడ ఒకటి ఆఫీసర్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ముస్సోరిలో ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 950 నుంచి 1000 స్టూడెంట్స్ వెళ్తూ ఉంటే, ఉంటారు. ట్రైనీస్‌గా వెళ్తూ ఉంటే, ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన ఈ పూజా ఖేత్కర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఇష్యూస్ వస్తున్నాయి చాలా తక్కువ. చాలా తక్కువ. చాలా తక్కువ. సో, అది ఒక బిహేవియరల్ ట్రైట్ అంతే. అది సిస్టమ్ లోపం కాదు. ఆస్పిరెంట్స్ తప్పు కాదు. ఓకే.